హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గోకరకాయ, ఇది వచ్చేసి నాటుకోడి ఎగ్, అలానే ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నా, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకున్నాక చూపిస్తా ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, గోకరకాయ ఇట్లా కట్ చేసి మంచిగా కడిగి పెట్టిన ఆనియన్ కలమాకి వేసేటప్పుడు తుంచేసేస్తా. వచ్చేసి ఇందులోకి ఆయిల్, నూనె కాగింది ఫ్రెండ్స్, ఆనియన్ వేస్తున్నా. ఇప్పుడు ఆనియన్ ఇట్లా ఉండగానే గోకరకాయలు చూద్దాం. ఇట్లా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మగ్గింది. ఇంకొక 5 నిమిషాలు మగ్గాలి. ఇట్లనే సిమ్లో పెట్టినా, మొత్తం సిమ్లో పెట్టినా మంచిగా మగ్గుతుంది, మంచిగా ఉడుకుతుంది కూడా. గోకరకాయ నీళ్ళు పోసి ఉడకబెట్టిన అవసరం ఏం లేదు. ఇక చూడండి, ఆనియన్ కూడా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇట్లా వేయొద్దు, అడిగంటుతుంది. మంచిగా వేగినాకనే అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కలమాకి వేస్తున్నా, మళ్ళీ లాస్ట్కి కొంచెం వేస్తా. కొద్దిసేపు మగ్గ వేసుకుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక చెంచా పసుపు, అన్నీ వెంట వేయద్దు ఫ్రెండ్స్. ఒకటి వేసినాక ఒకటి ఒక 1 మినిట్ గ్యాప్ తీసుకొని వేయాలి. మొత్తం సిమ్లోనే ఉంది. ఇప్పుడు ఒక నిమిషం మూత వేసుకుందాం, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మంచిగా పడుతుంది. ఇప్పుడు కారం ఫ్రెండ్స్, దగ్గర నేను 2 చెంచాలు వేస్తున్నా.
వచ్చేసి సాల్ట్, ఒక 1 minute మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా మగ్గిందో. ఇప్పుడు ఎగ్స్ వేస్తాం. చూడండి ఫ్రెండ్స్ వేసేసిన. ఒక్క చిట్కడంతా కారం ఇట్లా చల్లుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది, ఎగ్గుకి మంచిగా పడుతుంది. అలాగే చిట్కడంతా సాల్ట్. కలిపొద్దు, సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి, మంచిగా ఉడుకుతుంది. ఎగ్స్ వేసినా కదా ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా ఏదైనా కవర్ పెట్టుకొని పోషకాలు ఇట్లా వేసుకోవాలి. వీలైతే చెట్లలో కూడా వేయచ్చు, మంచిగా చెట్లు మంచిగా పెరుగుతాయి. అదే ఈ బండ మీద వేసినాం అనుకో అంతా నీసు వాసన వస్తుంది, గలీజ్గా ఉంటుంది. ఇట్లా కవర్లు వేసుకుంటే మంచిగా నీసు వాసన ఉండదు, ఏముండదు, సేఫ్ జోన్ అనమాట. ఇది భరించలేము ఎగ్ నీసు వాసన, ఇట్లా వేసుకుంటే బెస్ట్. ఇట్లా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, మళ్ళా ఉల్లిబొంద వేసుకోవచ్చు, అంటే ఉల్లాకులు, ఉల్లి పొరక, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ కలపొద్దు, అమాదానం ఇట్లా తీసి ఇట్లా వేయాలంతే. గుడ్డు మంచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 2 minutes అయితే అయిపోతుంది. అట్లా ఎగ్స్ కలుపుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా మనం అన్నం దమ్కేసినట్టు ఇట్లా వేసుకోవాలి. గిన్నె వచ్చేసి ఇది మందం లేదు, అందుకని కొంచెం అడగంటుంది, ఏం కాదు, అది కూడా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. వచ్చేసి పొయ్యి బంద్ చేస్తున్నా. వేడి వేడి కర్రీ, వేడి వేడి అన్నం, చేతు అట్లనే మూతి కూడా మంచిగా కాలుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో.
సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, ఎక్సలెంట్. అసలు అది డైలీ మనం యూజ్ చేసే షాప్లలో దొరికే ఎగ్స్కి ఈ ఎగ్స్కి మస్తు తేడా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఆమ్లెట్ కూడా మస్తు టేస్ట్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సేమ్ మీరు కూడా ఇట్నే వేసుకోండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా.